హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. ఇదైతే రామోజీ ఫిలిం సిటీ టూర్ పార్ట్ 1 అయితే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే వెళ్ళి చూసేయండి. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఈ వీడియోలో అయితే జాపనీస్ గార్డెన్, హవా మహల్ ఇవన్నీ చూపిస్తానని. సో ఈ వీడియోలో అయితే అవన్నీ చూపిస్తాను. ఇంకా ఈ వీడియోలో బాహుబలి సెట్, చంద్రముఖి సెట్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనల్ని భాగవతం సెట్ దగ్గర డ్రాప్ చేస్తారు. మనం లోపలికి వెళ్ళి ఆ సెట్ని చూసి వచ్చేయడమే. సేమ్ భాగవతంలో జరిగినట్టే ఉంటుంది. ఈ సెట్లో భాగవతంలో ఎవరైతే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరివి ఇక్కడ బొమ్మలు పెట్టారు. చూసారు కదా, ఈ సెట్ అయితే ఎంత బాగుందో. నిజంగా ఇక్కడ మనుషులు కూర్చుని మాట్లాడుతున్నట్టే ఉంది. ఆ బొమ్మల హెడ్స్ని చూసారా, అటు ఇటు కదులుతున్నాయి. ఆ బొమ్మలకి కిరీటం, డ్రెస్సెస్, హెయిర్ ఇదంతా కూడా సేమ్ అప్పట్లో ఎలా ఉండేవారో సేమ్ అలానే పెట్టారు. ఫోన్లో చూడడానికి హెడ్స్ కదిలినట్టు క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ రియల్గా చూడడానికి ఈ సెట్ అయితే మాత్రం చాలా బాగుంది. నాకు అన్నిటికన్నా ఈ భాగవతం సెట్ చాలా బాగా నచ్చింది. ఈ భాగవతం సెట్ చూసుకుని బయటికి వచ్చాక రైల్వే స్టేషన్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా మూవీస్ కోసం యూజ్ చేసుకోవడానికి వేసిన సెట్టే. మూవీస్లో రైల్వే స్టేషన్ సీన్స్ని చాలా వరకు మ్యాక్సిమం ఇక్కడే షూట్ చేస్తారు. అత్తారింటికి దారేది మూవీ క్లైమాక్స్లో రైల్వే స్టేషన్ సీన్ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడే షూట్ చేశారు. ఆ రోజు ఏమైనా షూటింగ్ జరుగుతుంది అనుకుంటా, మమ్మల్ని అయితే లోపలికి అలౌ చేయలేదు. నెక్స్ట్ అయితే బాహుబలి సెట్ కి తీసుకువెళ్తారు. బాహుబలి మూవీ ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ఆ బాహుబలి మూవీ షూట్ చేసిన లొకేషన్ కి అయితే వచ్చాము. ఇదే ఆ లొకేషన్ కి వెళ్లే ఎంట్రన్స్. ఇక్కడికి రావాలంటే స్పెషల్ గా టికెట్ ఏమైనా తీసుకోవాలా అంటే ఏమీ అవసరం లేదండి. రామోజీ ఫిలిం సిటీ చూడడానికి టికెట్ తీసుకుంటాం కదా, ఆ టికెట్ లోనే ఈ బాహుబలి సెట్ ని కూడా మనకి చూపిస్తారు. ఈ వీడియోలో మీకు మొత్తం బాహుబలి సెట్ ని చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది బాహుబలి సెట్. మూవీలో ఏదైతే చూపించారో అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ మూవీలో జరిగిన హైలైట్ సీన్స్ అన్ని కూడా ఇలా పిక్చర్స్ గా గోడ మీద అయితే పెట్టారు. అలా కొంచెం ముందుకు రాగానే మూవీలో యూజ్ చేసిన పెద్ద పెద్ద డ్రమ్స్ అయితే ఉన్నాయి. ఇవి రియల్ కాదు, మూవీ కోసం సెట్ చేసినవి. ఆ డ్రమ్స్ పక్కనే జనాలందరూ ఇలా ఆగిపోయి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకుంటున్నారు. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మాహిష్మతి సామ్రాజ్యం అయితే ఉంది. చూసారు కదా, ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని చిన్నగా ఎంత బాగా డిజైన్ చేసి పెట్టారో. ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని మనం ఇలా బయట నుండే చూడాలి, లోపలికి వెళ్లకుండా ఇలా చుట్టూ అడ్డుగా అయితే పెట్టేశారు. చూసారు కదా, ఈ సామ్రాజ్యాన్ని సేమ్ మూవీలో చూపించినట్టే ఉంది కదా. మూవీలో అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఇలా చిన్నగా భలే డిజైన్ చేసి అయితే పెట్టారు. ఆ మాహిష్మతి సామ్రాజ్యాన్ని చూసేసుకుని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇలా పెద్ద గేట్ అయితే ఉంది. ఇదే బాహుబలి సెట్ లోపలికి ఎంట్రన్స్. లోపలికి ఎంటర్ అవ్వగానే బాహుబలి సెట్ మొత్తం కనిపిస్తుంది. ఇలా ఎంట్రన్స్ లోనే అటు ఇటు కూడా పెద్ద పెద్ద ఏనుగులు అయితే ఉన్నాయి. చూసారు కదా ఎంత పెద్ద పెద్ద ఏనుగులు ఉన్నాయో. ఆ ఏనుగులు దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే బయట ఉన్నట్టుగానే పెద్ద పెద్ద డ్రమ్స్ అయితే ఉన్నాయి. ఈ డ్రమ్స్ కూడా రియల్ ఏం కాదు, మూవీ కోసం సెట్ చేసినవే. ఆ డ్రమ్స్ చూసుకుని ఇంకొంచెం ముందుకు రాగానే రెండు పెద్ద పెద్ద ముసళ్ళు అయితే ఉన్నాయి. ఇవి కూడా రియల్ ఏం కాదు, సెట్ చేసినవే, కానీ చూడడానికి రియల్ క్రొకోడైల్స్ లా ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే ఆ క్రొకోడైల్స్ మీద కూర్చొని ఫొటోస్ అండ్ వీడియోస్ తీయించుకుంటున్నారు. ఈ బాహుబలి సెట్ కి మమ్మల్ని తీసుకొచ్చేసరికి ఆఫ్టర్నూన్ 12 అయింది. ఇంకా రోజు అయితే ఫుల్ ఎండ అనమాట. ఇంకా అసలు తిరగలేక కాళ్ళు కూడా లాగేశాయి, అంత పెద్ద సెట్ ఉంది. ఆ క్రొకోడైల్స్ పక్కనే ఒక శివలింగం అయితే ఉంది. ఆ శివలింగం మీద అభిషేకం చేస్తున్నట్టు వాటర్ అయితే పడుతున్నాయి. శివలింగం దగ్గరికి కూడా వెళ్ళడానికి లేకుండా చుట్టూ అడ్డుగా అయితే పెట్టేశారు. చూసారా, బాహుబలి మూవీ వచ్చి ఇయర్స్ అయినా కూడా ఈ సెట్ ఎంత బాగుందో. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ సెట్ ని. అండ్ వెదర్ కూడా కొంచెం చూసుకుని ప్లాన్ చేసుకోండి. చెప్పాను కదా, మేము వెళ్ళిన రోజు అయితే ఫుల్ ఎండ్ అనమాట. ఇంకా నేనైతే ఈ బాహుబలి సెట్ తిరిగేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఫుల్ కాళ్ళు కూడా నిప్పులు వచ్చేసాయి. మాక్సిమం ఈ సెట్ అంతా కూడా కవర్ చేసేసరికి 2 to 3 hours టైం ఈజీగా పడుతుంది. అంత పెద్ద సెట్ అయితే ఉంది. ఆ శివలింగం ఆపోజిట్ లోనే దేవసేన సంఖ్యలతో బంధిస్తారు కదా, ఆ ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ దేవసేనది పెద్ద స్టాట్యూ కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దేవసేనతో పాటు సంఖ్యల్లో వేసుకుని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు. నేను కూడా దేవసేనతో పాటు సంఖ్యల్లో వేసుకుని ఫోటో కూడా తీసుకున్నాను. దేవసేన స్టాట్యూ పక్కనే ఆమెను బంధించిన జైలు కూడా ఉంటుంది. దాని లోపలికి మనం కూడా వెళ్ళొచ్చు, బట్ మేమైతే వెళ్ళలేదు. ఆ జైలు లోపల చూసినట్టయితే దేవసేనను బంధించిన సంఖ్యలు కూడా ఉన్నాయి. ఇక్కడే దేవసేనను బంధించినట్టు మూవీలో కూడా చూపిస్తారు. ఈ జైలు లోపలికి వెళ్లి సంఖ్యలు వేసుకుని చాలా మంది ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. ఆ దేవసేన ఎదురుగానే ఇలా శివలింగం అయితే ఉంటుంది.
మూవీ లాస్ట్లో ఫైటింగ్ సీన్ ఉంటుంది కదా, అప్పుడు ప్రభాస్ విభూతిని పూసుకుంటారు కదా, ఆ శివలింగం అయితే ఇదే. అండ్ ఇక్కడే చాలా స్టెప్స్ కూడా ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎక్కితే పెద్ద శివలింగం అయితే ఉంటుంది. ఆ శివలింగాన్నే మూవీలో ప్రభాస్ అయితే ఎత్తుతారు. పదండి మనం కూడా స్టెప్స్ ఎక్కేసి ఇప్పుడు ఆ శివలింగాన్ని అయితే చూద్దాము. అక్కడ చూసారా ఒక పెద్ద గంట ఉంది. ఎంత పెద్ద గంట ఉందో చూడండి. శివలింగానికి తగ్గట్టే పెద్దది ఉంది ఈ గంట కూడా. ఆ శివలింగాన్ని ఎత్తడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు కానీ మాక్సిమం ఎవ్వరూ ఎత్తలేకపోతున్నారు. చాలా అంటే చాలా వెయిట్ ఉంది ఆ శివలింగం. మా వారు కూడా శివలింగాన్ని ఎత్తడానికి ట్రై చేసి అతి కష్టం మీద జాయిగా దాన్ని లేపేసి భుజం మీద అయితే పెట్టేసుకున్నారు. ఇంకా అలా శివలింగాన్ని ఎత్తేసి అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకుని కిందకు వచ్చేస్తున్నాము. వచ్చే దారిలో చూసారా స్తంభాలు అవి ఉన్నాయి కదా, వాటిని కొడుతుంటే టప్ టప్ మన సౌండ్ వస్తుంది. ఇదంతా మొత్తం మూవీ కోసం సెట్ చేసిందే. ఇదంతా ఫేక్, రియల్ అయితే కాదు. చూసారా మూవీలో చూపించిన రథం అయితే ఉంది. మూవీలో ప్రభాస్ రథం లాగే సీన్ ఉంటుంది కదా, ఆ రథం అయితే ఇదే. ఈ శివలింగం, రథం, ఏనుగులు ఇవన్నీ కూడా మూవీ కోసం సెట్ చేసినవి అయినా కూడా చూడడానికి రియల్ గా ఉన్నాయి. చాలా బాగుంది బాహుబలి సెట్. ఈ రథం ఆపోజిట్ లోనే 2 దున్నపోతులు ఉంటాయి. బల్లాలదేవ దున్నపోతులతో ఫైట్ చేసే సీన్ ఉంటుంది కదా, అదంతా కూడా ఇక్కడే తీశారు. అది వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, అందుకే ఫోటో యాడ్ చేస్తున్నా. మా వారిని చూసారా బల్లాల దేవలాగా దున్నపోతుతో ఫైట్ చేస్తున్నారు. అండ్ ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ హార్సెస్ అయితే కనిపిస్తాయి. వీడియోలో చూడడానికి ఇలా చిన్నగా గుర్రాలు ఉన్నాయి కానీ నిజంగా చూడడానికి పెద్ద పెద్ద హార్సెస్ అయితే ఉన్నాయి. ఒకవైపు 3, ఇంకొక వైపు అయితే 3, టోటల్ 6 హార్సెస్ అయితే ఉన్నాయి. ఈ ప్లేస్ లోనే అమరేంద్ర బాహుబలి సైన్యాధ్యక్షునిగా ప్రమాణం చేస్తాడు కదా, అమరేంద్ర బాహుబలి అని నేను అని చెప్తాడు కదా, ఆ సీన్ అయితే ఇక్కడే షూట్ చేశారు. దానిని కూడా చూసేసి ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక సింహాసనం అయితే ఉంటుంది. ఇక్కడ చూసారా ఎంత మంది ఉన్నారో ఫొటోస్ తీసుకోవడం కోసం. మేమైతే హాఫ్ అన్ అవర్ పైన వెయిట్ చేసాము ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి. ఈ సింహాసనం దగ్గరికి వచ్చిన వారు ఎవ్వరు కూడా ఫోటోలు తీసుకోకుండా అయితే వెళ్ళట్లేదు. అందుకే మాకు కూడా చాలా టైం పట్టింది. మరి మేము కూడా ఫొటోస్ తీసుకోవాలి కదా. ఇంక ఇక్కడ చూసారా రానా గారిది పెద్ద విగ్రహం అయితే ఉంది. కాళ్ళు ఒక పాటుగా అండ్ బాడీ ఒక పాటుగా అయితే పెట్టారు. ఇది కూడా వీడియోలో చూడడానికి చిన్నగా ఉంది కానీ దగ్గర నుంచి చూస్తే చాలా పెద్ద విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఆపోజిట్ లోనే బాహుబలి ఫుడ్ కోర్ట్ అయితే ఉంది కానీ ఇక్కడ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ బాహుబలి సెట్ ని చూసేసి బస్సెస్ ఎక్కేస్తే ఇంకా తర్వాత చంద్రముఖి సెట్ కి అయితే తీసుకువెళ్తారు. ఇప్పుడైతే మనం చంద్రముఖి మూవీ షూటింగ్ జరిగిన లొకేషన్ కి అయితే వెళ్తున్నాము. ఈ సెట్ కూడా చాలా బాగుంది. సేమ్ మూవీలో చూపించినట్టుగానే ఉంది ఈ సెట్ కూడా. ఇదే చంద్రముఖి సెట్ లోపలికి ఎంట్రన్స్. ఈ ప్లేస్ లోనే చంద్రముఖి క్లైమాక్స్ సీన్ అంతా షూటింగ్ చేశారు. మూవీ లాస్ట్ లో గంగకి పట్టిన చంద్రముఖిని వదిలించడానికి రజనీకాంత్ గారి ప్లేస్ లో బొమ్మని కాలుస్తారు కదా, సో ఆ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా సెట్ అయితే ఎలా ఉందో. ఆ మూవీ షూట్ జరిగినప్పటి నుంచి ఈ సెట్ ని అయితే అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ చంద్రముఖి సెట్ ని చూడడానికి స్పెషల్ గా టికెట్ అయితే ఏం తీసుకోనవసరం లేదు. మనం రామోజీ ఫిలిం సిటీ చూడడానికి టికెట్ తీసుకుంటాం కదా, సో ఆ టూర్ లోనే ఈ చంద్రముఖి సెట్ ని కూడా చూపిస్తారు. ఇక్కడ ఒక ప్రొజెక్టర్ ఉంది చూసారు కదా, ఆ ప్రొజెక్టర్ లో ఈ సెట్ లో ఎక్కడెక్కడ ఏమేం సీన్స్ జరిగాయో అవన్నీ కూడా ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారు. మూవీలో చూపించిన లొకేషన్స్ ని ఇలా రియల్ గా చూడడం నాకు చాలా బాగా అనిపించింది. ఈ చంద్రముఖి మూవీ చూడని వాళ్ళంటూ మాక్సిమం ఎవ్వరూ ఉండరు. సో ఈ లొకేషన్ చూస్తేనే ఆ మూవీలో ఎక్కడెక్కడ ఏమేం సీన్స్ జరిగాయో మీకు గుర్తొచ్చేస్తుంది. స్టార్టింగ్ లో మీరు చూసారా పెద్ద చైర్ ఉంది కదా, ఆ చైర్ లోనే రజనీకాంత్ గారు చంద్రముఖి డాన్స్ చేస్తుంటే కూర్చొని చూస్తారు కదా, ఆ వస్తువులన్నీ కూడా ఇంకా ఈ సెట్ లో అలానే ఉంచారు. సో ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ మీద నుండే రజనీకాంత్ గారు డాగ్స్ ని తీసుకుని నడుచుకుని వస్తారు కదా, సో ఆ సీన్ అంతా ఇక్కడే షూట్ చేశారు. రజనీకాంత్ గారు అలా స్టెప్స్ దిగి వస్తుంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక మ్యూజిక్ అయితే వస్తుంది కదా, రాజాది రాజా అని. నాకైతే ఆ డైలాగ్ కంప్లీట్ గా రాదు, అందుకే స్టార్టింగ్ ముక్కలే చెప్పాను. మీలో ఎవరికన్నా డైలాగ్ కంప్లీట్ గా వస్తే నాకైతే కామెంట్ చేయండి. ఇంక ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కేసి పైకి అయితే వెళ్దాము. సో పైకి వచ్చిన తర్వాత చూసారు కదా పెద్ద పెద్ద లైట్స్ తో అయితే భలేగా ఉంది. వీళ్ళందరినీ చూస్తున్నారు కదా, పైనుంచి కిందకి చూస్తున్నారు వ్యూ ఎలా ఉందా అని. సో మనం కూడా ఒక లుక్ వేసి వచ్చేద్దాం, వ్యూ ఎలా ఉందో చూద్దాము. పైనుంచి కిందకి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంది. వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది, మూవీ లాస్ట్లో చంద్రముఖి అయితే డ్యాన్స్ చేస్తుంది కదా, అదైతే ఇక్కడే. మూవీలో వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నప్పుడు వెనకాల ఒక నటరాజు విగ్రహం అయితే ఉంటుంది కదా, ఆ విగ్రహం కూడా ఇంకా ఈ సెట్లో అలానే ఉంచారు. అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆ విగ్రహంతో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. ఇంకా పైన అంతా చూసుకుని మేమైతే చంద్రముఖి రూమ్కి వచ్చాము. సో మూవీలో చూపించినట్టుగా చంద్రముఖి ఫోటో కూడా ఇక్కడ ఇంకా అలానే ఉంచారు. అండ్ అలాగే చంద్రముఖి వస్తువులు పెట్టుకుంటుంది కదా ఒక పెద్ద పెట్టి, అది కూడా ఇంకా అలానే ఉంది. మూవీలో చూపించిన వస్తువులన్నీ ఇంకా ఈ సెట్లో అలానే ఉంచారు. ఇక్కడైతే చంద్రముఖి
పోస్టర్స్ కూడా ఉన్నాయి. ఆ పోస్టర్స్లో గంగ చంద్రముఖిలా ఫోజ్ పెట్టడం, అలాగే గంగలోకి చంద్రముఖి వచ్చినప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఆ పోస్టర్స్లో అయితే పెట్టారు. ఇంకా మేమైతే చంద్రముఖి రూమ్ కూడా చూసుకుని ఎగ్జిట్ అయిపోతున్నాము. ఎగ్జిట్ అయ్యే దారిలో ఈ ప్లేస్ మీకు గుర్తుందా? రజనీకాంత్ గారు చంద్రముఖి డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఇంకో ఇద్దరితో కలిసి చూస్తారు కదా, సో అదే అన్నమాట ఈ ప్లేస్. ఇక్కడ నుంచి బయటకు వెళ్తే మూవీలో ఉన్న ప్రతి పోస్టర్స్ మీకు కనిపిస్తాయి. మూవీకి సంబంధించిన ప్రతి పోస్టర్ కూడా ఇక్కడ అంటించడం అయితే జరిగింది. అండ్ ఈ చంద్రముఖి మూవీ వచ్చి 18 years పైనే అయిందంట. సో ఇక్కడ పోస్టర్స్లో అయితే ఉంది. ఇంకా మేము ఈ పోస్టర్స్ అన్నీ కూడా చూసేసుకుని ఎగ్జిట్ అయిపోయాము. సో చంద్రముఖి ప్యాలెస్ అయితే ఇదే. చంద్రముఖి ప్యాలెస్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అండ్ ఇంక ఇప్పుడు నెక్స్ట్ బస్సెస్ ఎక్కితే వెంకటాపురం రాజ్మహల్ ప్యాలెస్కి అయితే తీసుకువెళ్తారు. సో చూస్తున్నారు కదా, ఇదే వెంకటాపురం రాజ్మహల్ ప్యాలెస్. మూవీలో గంగవాళ్ళు ఒక ప్యాలెస్ కొనుక్కుంటారు కదా, సో అదే అన్నమాట ఈ ప్యాలెస్. ఇక్కడే ఆ మూవీ షూటింగ్ అంతా జరిగింది. ఈ ప్యాలెస్ని ఇంకా చాలా రకాలుగా యూజ్ చేసుకుంటారు. లైక్ స్కూల్గా, హాస్పిటల్గా, కాలేజ్గా, ఇలా ఈ బిల్డింగ్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకుంటారు. ఈ ప్యాలెస్ లోపలికి తీసుకువెళ్ళరో లేకపోతే ఆ రోజు ఏమైనా షూటింగ్ వల్ల తీసుకువెళ్ళలేదో తెలియదు, కానీ మాకైతే బస్సెస్లోంచే ఈ ప్యాలెస్ని చూపించారు. మూవీలో చంద్రముఖి లవర్ గుణశేఖరన్ అయితే ఉంటాడు కదా, సో అతను ఉండే ఇల్లు ఇదే. చంద్రముఖి సెట్ కూడా చూసేసిన తర్వాత సాహస్ అనే అడ్వెంచర్ ప్లేస్కి మనల్ని తీసుకుని వెళ్తారు. ఇది మన ఇష్టం, వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే లేదు. ఇక్కడ కొన్ని అడ్వెంచర్స్ మాత్రమే ఫ్రీగా ఉంటాయి. వేరే అడ్వెంచర్స్ ఏమైనా చేయాలనుకుంటే స్పెషల్గా టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ బోర్డులో డిస్ప్లే చేస్తారు ఫ్రీ అడ్వెంచర్స్ ఏంటి అండ్ టికెట్ తీసుకోవాల్సిన అడ్వెంచర్స్ ఏంటి అని బోర్డు అయితే ఉంటుంది. సో కావాలనుకుంటే టికెట్ తీసుకుని ఏమైనా అడ్వెంచర్స్ చేయొచ్చు. మాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు, అందుకే మేమైతే వెళ్ళలేదు. ఇంకా సాహస్ గురించి అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హవా మహల్. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే హవా మహల్. ఇదైతే రామోజీ ఫిలిం సిటీలో హైయెస్ట్ వ్యూ పాయింట్ అనమాట. ఈ హవా మహల్ నుంచి చూస్తే మనకి మాక్సిమం రామోజీ ఫిలిం సిటీ అంతా కనిపిస్తుంది. ఈ హవా మహల్ని ఆఫ్టర్నూన్ టైం కన్నా కూడా ఈవినింగ్ టైం అయితే చూడడానికి చాలా బాగుంటుంది. మాకైతే ఫుల్ ఎండ్ ఉంది. మేము వెళ్ళింది 3 ఆ టైంకైనా కూడా ఫుల్ ఎండ్గా అయితే ఉంది. ఈ హవా మహల్ని కూడా చాలా మూవీస్లో యూజ్ చేశారు ఈ లొకేషన్ని. అండ్ పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన సుస్వాగతం మూవీలోని ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి సాంగ్ అయితే ఉంటుంది కదా, ఆ సాంగ్లో కొన్ని షార్ట్స్ కూడా ఈ హవా మహల్ దగ్గర అయితే షూట్ చేశారు. చూస్తే వ్యూ చూసారా ఎంత బాగుందో. ఈ హవా మహల్ కూడా చూసేసిన తర్వాత మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి జపనీస్ గార్డెన్ అన్నమాట. జపాన్లో ఎలా అయితే ఉంటాయో అలానే ఇక్కడ కూడా ఈ గార్డెన్స్ని క్రియేట్ చేశారు. ఈ జపనీస్ గార్డెన్ వ్యూ అయితే సూపర్ అసలు. ఇంక ఈ వాటర్ చూసారా ఎంత బాగా వస్తున్నాయి కదా, చాలా చల్లగా ఉన్నాయి ఈ వాటర్. పైనేమో ఫుల్ ఎండ, కింది వాటర్ చల్లగా ఉండడంతో ఇంకా వాటర్లో బాగా ఆడుకున్నాము. స్వాగతం మూవీలో సాంగ్ ఇక్కడ కూడా కొన్ని షార్ట్స్ అయితే షూట్ చేశారు. మీరు ఒకసారి ఆ సాంగ్ పెట్టుకుని అయితే చూడండి. నేను ఇక్కడ చూపించిన లొకేషన్స్ అన్ని కూడా మీకు ఆ సాంగ్ లో కనిపిస్తాయి. చూసారు కదా ఈ జపనీస్ గార్డెన్. ఈ గార్డెన్ చూసేసుకుని బస్సెస్ ఎక్కేస్తే మనల్ని అయితే బటర్ఫ్లై గార్డెన్ కి తీసుకుని వెళ్తారు.
చూసారు కదా, మనమైతే ఇప్పుడు ఆస్కారీ గార్డెన్కి వచ్చేసాము. ఇక్కడ చూడాల్సినవి ఏమేమిటి అని ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడైతే బటర్ఫ్లై మ్యూజియం, బటర్ఫ్లై గార్డెన్, బర్డ్స్ పార్క్, కలర్స్ గార్డెన్, కృపాలు కేవ్స్, సన్ ఫౌంటైన్ ఉంటాయి. ఇప్పుడైతే మనం అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. బటర్ఫ్లై పార్క్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడైతే ఫస్ట్ బటర్ఫ్లై మ్యూజియం ఉంటుంది. ఇక్కడైతే ఎన్ని టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయి అండ్ వాటి నేమ్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి అవన్నీ కూడా చూద్దాము. ఇక్కడ చూసారు కదా, బటర్ఫ్లైస్ గురించి బోర్డ్స్ అయితే పెట్టారు అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఇవన్నీ కూడా బోర్డ్స్ లో ఉంటాయి. చూసేసి బయటికి వెళ్తే అక్కడ ఉంటాయి అన్నమాట బటర్ఫ్లైస్. సో ఇక్కడ చూసారు కదా, గ్రీన్ కలర్ క్లాత్ తో చుట్టూ ఇలా పెట్టేశారు. ఇక్కడ నుంచే లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ. చూసారు కదా ఇక్కడ ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయో. మీకు కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా, రియల్ గా అయితే బాగా కనిపిస్తున్నాయి. ఈ బటర్ఫ్లైస్ కోసమే అనుకుంటా ఇక్కడ ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో చూడండి. ఆ ప్లాంట్స్, ఫ్లవర్స్ అండ్ ఈ బటర్ఫ్లైస్ చూడడానికి అయితే చాలా బాగుంది బటర్ఫ్లై పార్క్. బటర్ఫ్లై పార్క్ అయితే ఇదే. ఈ బటర్ఫ్లై పార్క్ కూడా చూసేసిన తర్వాత మనం అయితే బర్డ్స్ పార్క్ కి వెళ్తున్నాము. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉంటాయి. సో లోపలికి వెళ్ళి చూద్దాము అసలు ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయో. చూసారు కదా ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయో ఇక్కడ. ఈ బర్డ్స్ పక్కనే ఆ బర్డ్ ని ఎక్కడి నుంచి తెచ్చారు అండ్ ఆ బర్డ్ యొక్క లైఫ్ స్పాన్ ఏంటి ఇవన్నీ కూడా ఆ బోర్డ్ లో మెన్షన్ చేసి పెట్టారు. ప్రతి బర్డ్ దగ్గర కూడా ఇలానే బోర్డ్స్ అయితే పెట్టారు. మనకు ఓపిక ఉండి చదువుకోవాలి. కానీ ఇక్కడైతే చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి.
చూసారా, ఇదైతే రియల్ ప్యారెట్. ఈ ప్యారెట్తో మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్యారెట్ అయితే చాలా సైలెంట్గా ఉంది. మాకైతే భయం వేసింది ఫోటో తీసుకోవడానికి ఎక్కడ రక్కేస్తుందో అని, కానీ ఈ ప్యారెట్ అయితే చాలా సైలెంట్గా ఉంది. ఈ బర్డ్స్ పార్క్ కూడా చూసేసిన తర్వాత ఇప్పుడైతే మనం కృపాలు కేవ్స్కి వెళ్తున్నాము. లోపల చూసారా ఎంత భయంకరంగా ఉందో. ఆ సౌండ్స్, ఆ లైటింగ్ ఎఫెక్ట్ ఇవన్నీ చాలా భయం వేసింది. అక్కడ లోపల స్నేక్ ఉంది చూసారా, అది కూడా సౌండ్ చేస్తూ మూవ్ అవుతుంది. ఈ కృపాలు కేవ్స్ అయితే చాలా భయంగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇంకా బస్సెస్ ఎక్కేస్తే మనల్ని వేరే ప్లేస్లో డ్రాప్ చేస్తారు. అక్కడైతే మనం లైట్స్, కెమెరా, యాక్షన్ థియేటర్, ఫిల్మీ దునియా, స్పేస్ యాత్ర, జిమ్మీస్ డ్రైవ్ ఇన్, ఇదైతే రెస్టారెంట్, ఇవన్నీ కూడా చూడొచ్చు. అయితే మేము స్పేస్ యాత్రకు వచ్చాము. ఇక్కడైతే ఫ్రంట్ స్క్రీన్లో వీడియో ప్లే అవుతూ ఉంటుంది. ఆ వీడియోకి తగ్గట్టు మన చైర్స్ అయితే మూవ్ అవుతాయి. మనం చైర్స్లో కూర్చున్న తర్వాత 2 సైడ్స్ కూడా లాక్ అయితే అయిపోతున్నాయి. అండ్ చైర్స్ అన్నీ మూవ్ అవ్వడం ఆగిన తర్వాతే దిగమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తున్నారు. ఈ స్పేస్ యాత్ర అయితే బాగుంది. ఇంక స్పేస్ యాత్రను కూడా చూసేసి బయటకు వచ్చిన తర్వాత ఆకలిస్తుంది, ఏమైనా తిందామని అయితే జిమ్మీస్ డ్రైవ్కి వెళ్ళాము, అదే రెస్టారెంట్కి వెళ్ళాము. బట్ అక్కడైతే బిర్యానీస్ ఏమీ లేవు, ఓన్లీ పిజ్జాస్, బర్గర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇంక మేమైతే తినలేదు. ఇక్కడే షాప్స్ కూడా ఉంటాయి, మనకు కావాలంటే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే లైట్స్, కెమెరా, యాక్షన్ అనే షోకి అయితే వచ్చాము. ఈ షోలో మూవీస్లో బ్యాక్గ్రౌండ్ అది ఎలా చేంజ్ చేస్తారు, ఎలా క్రియేట్ చేస్తారు అదంతా కూడా చూపించారు. అండ్ మూవీస్లో సౌండ్స్ ఎలా వాడతారు అవన్నీ కూడా ఈ షోలో చూపించారు. బైక్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా, ఈ బైక్స్ మీద ముగ్గురు కూర్చుని జస్ట్ అటు ఇటు బైక్ని తిప్పుతూ వీళ్ళైతే ఫ్రంట్కి బ్యాక్కి చూస్తూ చేజింగ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు. మనకైతే రియల్గా చేజింగ్ జరిగినట్టు అయితే క్రియేట్ చేస్తారంట, అవన్నీ కూడా ఈ షోలో చూపించారు. నెక్స్ట్ అయితే మనం ఫిల్మీ దునియాకి
దునియా అంతా ఒక 10 మినిట్స్ జర్నీ ఉంటుంది. అంటే ఒక ట్రైన్లో ఉంటుంది. దాంట్లో మనల్ని కూర్చోబెట్టి ఈ షోని చూపిస్తారు. మనం అలా వెళ్తూ ఉంటే ఆ సౌండ్స్ కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగుంటాయి. मेरी दूसरी इच्छा भी पूरी कर दूं। ईशा से शादी करना चाहता हूं।
నీరు వస్తున్నట్టు మన మీద మంచు పడుతున్నట్టు ఇలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. స్నోలోకి లేదా ఫారెస్ట్లోకి వెళ్తున్నట్టు ఇలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. నిజంగా వాటి దగ్గరికి వెళ్ళామా అన్నంత ఫీల్ ఉంటుంది. మీకు మొబైల్లో చూస్తే ఎలా ఉందో తెలియదు కానీ రియల్గా చూస్తే మాత్రం సూపర్గా ఉంది. ఈ ఫిల్మీ దునియాని మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఇదే ఫిల్మీ దునియా. ఇంక ఇది అయిపోయిన తర్వాత మనమైతే యురేకా పాయింట్కి వెళ్ళిపోతాము. ఇదే రామోజీ ఫిలిం సిటీ ఫుల్ టూర్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.